First settle run. Settle run. Come on. Better. Front and back run. Shotgun. Slow. चल गाड़ी में सेम వెళ్ళి ఇక్కడ ఉంటూ లేయాలి ఎట్లా ఇట్లా ఇట్లా ఒకే చోటు ఉండకుండా జంప్ చేసుకుంటే ఒక చోటు ఉంది జంప్ చేసుకుంటాను వెళ్ళి మళ్ళీ ఐస్ మొత్తం ఫుల్ రాళ్ళకి అయిపోతుంది వర్కౌట్స్ ఎప్పుడైనా సీరియస్ తీసుకోవద్దు ఇంకోసం చేసుకోవాలి నీకు కోసం చేసుకున్నాను కాబట్టి ఎందుకంటే ఇవన్నీ కబడ్డీ కోసం నేను ఆడినప్పుడు చేసిన వర్కౌట్స్ చేయండి ఇక్కడున్న పుట్ట కరగాలంటే గుర్తు అసలు కాదు ఇప్పుడు చేసి కూడా దాంట్లో బాగా లెగ్ అపోజిట్ హ్యాండ్ ఇప్పుడు 30-50 ఏది ఫస్ట్ తినండి కూర్చొని లేవడం ఒక 10 వస్తేగా
చేస్తూ సరే. బాగా తీసుకోవాలి లాస్ట్ ఓకే స్ట్రెచ్. ఇక్కడ కూర్చొని యూట్యూబ్లలో వీడియో చేసి ఈ వర్కౌట్స్ ఇంట్లో చేసుకున్న వర్క్ అయితే అని చెప్పిన దద్దమ్మగా అస్సలు నమ్మకరి. ఫాలోవర్స్ కోసం లైక్ల కోసం ఆయన చేస్తారు, అస్సలు జరగదు. జరిగిన దానికి సంవత్సరాలు టైం పట్టుతుంది. అది నువ్వు రోజు చేయవు, 3 రోజులు చేయగానే అరే చూసుకున్నది ఆయన లైట్ తీసుకుంటే అస్సలు కాదు. అదే బయటికి రా, పొద్దుగాల 5 గంటలే బయటికి రా, 1 గంట సేపు పోలిపెట్టు. నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అసలు నువ్వు డాక్టర్ గారు కూడా పనిచేస్తావు. ఫుల్ సజ్జ చేంజ్ పోతాను 2 అని చేయడం వల్ల ఇక్కడ మనకి ఇక్కడ వెయిట్ పడుతుంది. హీట్ పడి ఎక్కువగా నాకు కూడా అనిపిస్తుంది. ఏది బంద్ చేసిన పర్లేదు కానీ లైఫ్లో రన్నింగ్ వర్కౌట్ బంద్ చేయదు. బంద్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మటే మనం స్టార్ట్ గ్రోత్ అవుతుంది. నేను 1 year చేయడం బంద్ చేసిన దూరం స్టార్ట్ అవుతుంది. 1 year ఆ 23లో బంద్ చేసిన 10 years 3 years నేను చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా ఇష్టం ఉండేది నాకు. నేను 7th స్టార్ట్ చేసినాం. మా సీనియర్స్ మా వాళ్ళు చాలా మంది మ్యాక్సిమం 90% స్టూడెంట్స్ యువత ఖచ్చితంగా కబడ్డీ ఆడతారు. ఎట్లా అంటే మ్యాక్సిమం మన భువనగిరి డిస్టిక్, ఉమ్మడి నల్గొండ డిస్టిక్ కూడా మంచి ప్లేయర్స్ ఉంటుండే. కాకపోతే లీడర్ ట్విస్ట్ ఏందో తెలిసిన మనకు ఒక పీటీ కూడా లేడు. సొంతంగా స్వతహాగా నేర్చుకున్న ఆటని పీటీలు ఉన్నాయి. సంవత్సరాలు చేపించినా కూడా వాళ్ళతో కూడా మేము గెలవడం జరిగింది. చాలా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. వాళ్ళే చాలా మంది పీటీలు పరిచయం అయిన తీరుంది. ఈ రేపాక అడగూరు మండలం అంటే చాలా వరకు తెలిసి ఉంటుంది. ఇదంతా మా సీనియర్స్ కొంతమంది చాలా మంది మాకు ఇన్స్పిరేషన్ ఉండేవాళ్ళు, మాకు నేర్పించేవారు. నేను రన్నింగ్ ఒక అర్ధగంట వేస్తే వామ్ ఖచ్చితంగా 1.5 hours వేసాను. తర్వాత ½ an hour గేమ్ ఆడాడు. ఇట్లా 2013 నుంచి 23 వరకు ప్రతిరోజు చేసినాం. నెక్స్ట్ మాకు ఇప్పుడు 27 years వచ్చింది. మేము బంద్ చేయడం నేను సరిగా ఆడట్లేదు. నెక్స్ట్ జనరేషన్ లేదు అసలు. నెక్స్ట్ జనరేషన్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరు లేరు. స్పోర్ట్స్ ఆడుతారు, ఏడాడుతారు, ఫోన్లు ఆడుతారు, బయట కూడా ఆడుతారు. ఇప్పుడు రండి ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు బయటకు వచ్చారండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ టైంలో జరుగుతున్నాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు స్పోర్ట్స్ మీద ప్యాషన్ ఉంటే దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకొని మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళు చాలా తగ్గిపోయారు. అంతా జనాలు మొత్తం సోషల్ మీడియాలో బిజీ ఉన్నారు. మీరు మాత్రం బయటకు వచ్చి చేసుకోండి, మంచి ఫ్యూచర్. ఓకే, ఆల్టర్నేటివ్ స్ట్రెచ్ చేయాలి. హ్యాండ్ వైప్ చూసుకుంటా హెడ్ కూడా హ్యాండ్ వైప్ ఇన్సైడ్
అర్థమైందా? స్లో అప్. నేను ఎప్పుడు నీలో అది ఓదాలంటే ఇదే ఆప్ ఆప్ మధ్యలో డౌన్ 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 మధ్యలో ఆగు లేవు. ఈత వర్కౌట్ రేపు చేస్తున్నాం. బాయ్, గుడ్ మార్నింగ్. లైఫ్లో ఎప్పుడు నెవర్ గివ్ అప్ ఉండాలి. అతను కాదు నేను చేయలేదు అని ఎప్పుడు అనుకోవచ్చు. మెయిన్గా ఎవరితో నేను నష్టపోవచ్చు. ఎందుకంటే వానికి నీకు అసలు ఏం సంబంధం? నువ్వు నీ లెక్క ఉంటావు, వాని లెక్క ఈ లెక్క నువ్వెందుకు ఉంటావు? వానితో దీంతో ఈ పిల్లల్ని పోల్చకు, నువ్వు పోల్చు. ఓకే, బాయ్. రికవర్ అయిందా?